వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. అమలాపురంలో ఈ నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2026 ఘనంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి వచ్చిన 990 మంది మహిళా, పురుష పవర్ లిఫ్టర్లు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీలను అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి ప్రారంభించారు. ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేశారు. కోనసీమలో జాతీయ స్థాయి పోటీలు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ఎంపీకి అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు. ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్, ఆసియా ఫెడరేషన్, కామన్వెల్త్ ఫెడరేషన్ అనుబంధంతో నిర్వహించిన ఈ పోటీల ద్వారా కోనసీమకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించిందని నిర్వాహకులు పేర్కొన్నారు. దేశం నలుమూల నుంచి వచ్చిన క్రీడాకారులతో అమలాపురం క్రీడా వేదికగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులు, అసోసియేషన్ సభ్యులు కోనసీమ ప్రాంతానికి రైల్వే సౌకర్యం కల్పించాలని ఎంపీ హరీష్ బాలయోగిని కోరారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడారు. మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గత 5 రోజులుగా మన పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని మనము అన్ని రాష్ట్రాల నుంచి కూడా రేపు జరగబోయే సౌత్ ఆఫ్రికాలోని సన్ సిటీలో జరగబోయే నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో నేషనల్ లెవెల్లోని ఈరోజు ఇక్కడ మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని అక్కడికి సెలెక్షన్ క్రైటీరియా ఈరోజు ఇక్కడ పూర్తి చేసుకోవడం జరిగింది. జూనియర్, సబ్ జూనియర్, మెన్ అండ్ ఉమెన్ ఈ 4 కేటగిరీలోని మనం ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. అనేక ప్రాంతాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి కూడా అద్భుతంగా వీళ్ళందరూ కూడా 5 రోజులు అందరూ కూడా పార్టిసిపేషన్ చూపిస్తూ అన్ని విధాలుగా వీరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా వీళ్ళ అసోసియేషన్ ద్వారా, అలాగే అందరూ రెఫరీస్ అందరూ కూడా బాధ్యత తీసుకుంటూ ఈ 5 రోజులు కూడా ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వీరికి ఉండాల్సిన ఈ 5 రోజులు ఉండాల్సిన అకామిడేషన్ అయినా సరే, భోజనాలు అయినా సరే, లేకపోతే వీళ్ళు ఈ రోజు ప్రాక్టీస్ చేయాల్సిన ఈవెంట్ అయినా సరే అన్నింటినీ కూడా బాధ్యత పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వంతో పాటు అన్ని పార్టీలు కూడా కలిసి వచ్చి కూడా బాధ్యత తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకే ఒక ఆలోచన, పిల్లల విషయంలోకి వచ్చేటప్పుడు వాడిని ప్రోత్సహించాల్సిన మనం ముఖ్య ఆలోచన ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్న పిల్లలు ఇంకా మరెన్నో స్థాయిలో, నేషనల్ స్థాయిలో కూడా వాళ్ళు పోటీ చేయాలని ఒక ఆలోచనతో వీళ్ళందరినీ మనం అందరం కూడా ప్రోత్సహించాలని చెప్పి అన్ని పార్టీలు కూడా కలిసి రావడం దానికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుకున్నాం. అలాగే ఈ 5 రోజులు మనం ఎప్పుడు కూడా మనం ఈ ప్రాంతంలోని గతంలోని ఒక్కసారి పెట్టుకున్నాం. మళ్ళీ అప్పుడు తర్వాత ఈనాడు మళ్ళీ ఈ విధంగా ఈ స్థాయిలో పెట్టుకునే బాధ్యత మనందరూ తీసుకున్నాం. కానీ నాతో పాటు అందరూ కూడా కలిసి వచ్చి కూడా బాధ్యత నిర్వహిస్తూ ఈ అసలు ఎక్కడ కూడా ఎక్కువ ఇబ్బందులు రానివ్వకుండా అందరినీ ప్లేయర్ని అన్ని విధాలుగా కూడా ఆదుకుంటూ చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు మనతో పాటు చాలామంది మన ఈ గత 5 రోజుల నుంచి కూడా అన్ని పార్టీల నుంచి అందరూ వచ్చి కూడా ఇక్కడ గెలిచిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అవార్డ్స్ అందిస్తూ కూడా ఈ రోజున నాతో పాటు ఇక్కడ చీఫ్ గెస్ట్గా మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు, మన రాహుల్ మీనా గారు, అలాగే మన కొత్తపేట ఎమ్మెల్యే గారు, మన బండారు సత్యానందరావు గారు అందరూ కూడా రావడం జరిగింది. నేను మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే మా ఆలోచన ఒకటే, ఈరోజు మేము ఎప్పుడు ఆలోచించేది ఏంటంటే పిల్లల్ని రేపన్నాడు ఈరోజు మనం ప్రోత్సహిస్తే రేపు ఇంకా మరెన్నో మెట్లు ఎక్కుతారని, మన దేశానికి ఒక గోల్డ్ ఇంటర్నేషనల్ లెవెల్ పోటీల్లోని, నేషనల్ లెవెల్ పోటీలోని సాధిస్తారనే ఆలోచనతో ఎప్పుడు మనం ప్రోత్సహిస్తాం. దీనికి మీరు అందరూ కూడా కలిసి రావడం, ఈ 5 రోజులు కూడా చాలా అద్భుతంగా మీరు అందరూ బాధ్యత తీసుకోవడం, దీనికి మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ కూడా ఇదే విధంగా నేను ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేద్దామనే ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ విషయంలోకి మీరందరూ కూడా ఇదే విధంగా సహకరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకున్నాం. 15th నేషనల్ కాంపిటీషన్స్కి ఆర్గనైజ్ సెక్రటరీగా ఉన్నాను ఇక్కడ. ఈ యొక్క 6 రోజుల నుంచి కూడా మన గౌరవనీయమైనటువంటి ఎంపీ గారు జిఎం హరీష్ బాలయోగి గారి యొక్క ఆధ్వర్యంలో మేము సుమారు మే 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా ఒక షెడ్యూల్ ప్రకారంగా రోజుకి 6 కేటగిరీలు చొప్పుని మనం కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేసుకుంటూ వాళ్ళకి అకామిడేషన్ అవ్వచ్చు, ఇక్కడ ఈ ఫెసిలిటీస్ యొక్క కాంపిటీషన్ హాల్ అవ్వచ్చు, వెనకాల డైనింగ్ సిస్టమ్ అవ్వచ్చు, లంచ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ కూడా విత్ ప్రోటీన్ డైట్తో వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫుడ్ని మన సౌత్ ఇండియా, మన
నార్త్ ఇండియా ఉండేలాగా వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టు ప్రోటీన్ డైట్ని మనందరం కూడా అన్ని రకాలుగా మన ఈ విలేకర్ రాజు గారి యొక్క కుకింగ్ తోటి మన ఇక్కడ మంచి వంటకాలు పెట్టడం జరిగిందండి. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే కాంపిటీషన్కి మనకు ఈ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అఫీషియల్స్ 108 మెంబర్స్ ఇంతవరకు మనకి పూర్తిగా నిర్విరంగా కష్టపడి వాళ్ళు ఆ షెడ్యూల్ ప్రకారం రోజుగా 6 కేటగిరీలు తరపించి టోటల్గా 36 కేటగిరీస్ మనం కంప్లీట్ చేయగలిగామండి. ఇందులో సబ్ జూనియర్ జూనియర్ విభాగాల్లో ఇంచుమించు 36 కేటగిరీలో మనం ఇక్కడ పోటీలు పెట్టి 900 మంది క్రీడాకారులు రావడం జరిగింది సార్. 600 మెంబర్స్ ఏ టీము, 200 మెంబర్స్ బి టీమ్గా, వాళ్ళతో పాటు 108 మెంబర్స్ ఆఫీసర్స్గా రావడం జరిగింది. టోటల్గా 900 సిల్లర్ మెంబర్స్కి మనం ప్రతిరోజు ఈ ఫుడ్ అన్ని అకామిడేషన్ అంతా కూడా మంచి గుడ్ కాంపిటీషన్ హాల్ అన్ని కూడా ఎంపీ గారి సౌజన్యంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇందులో బెస్ట్లో ఇంచుమించు 26 వరకు కూడా రికార్డులు, నేషనల్ రికార్డులు తిరగరాయడం జరిగింది సార్. వాళ్ళందరూ కూడా ఇక్కడ వాతావరణం కూడా బయట చాలా హీట్గా ఉన్నా సరే ఇక్కడ మన కల్పించినటువంటి శీతలి యొక్క ఏసీ సదుపాయం కూడా వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అనిపించింది. ఇటువంటి రికార్డులు మోతలతో కొనసాగుతూ ఇప్పుడు కూడా కొనసాగినటువంటి రిజల్ట్లోని సుమారు మనకి ఒక 9 మందిని మాత్రం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు మనకి ఈ యొక్క సౌత్ ఆఫ్రికాలో జరగబోయే వరల్డ్ టీమ్కి అమలాపురం వేదిక ఇండియన్ టీం సెలెక్షన్ అవుతుందండి. ఈ యొక్క కార్యక్రమానికి మనకు సహకరించినటువంటి కోనసీమ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు, అలాగే రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు, ఇండియన్ ఫెడరేషన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు, వాళ్ళందరూ కూడా ఈ యొక్క వాళ్ళ యొక్క టీం తోటి మన వాలంటరీ సిస్టమ్ తోటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు అందరూ కూడా హెల్ప్ చేయడం వల్ల ఒక కమిటీలు కూడా పర్ఫెక్ట్గా మనకి ఆర్గనైజ్ చేయడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ మన కమిటీలో దొమ్మిడి వెంకటరమణ గారు, మన మతబట్టి వెంకట సముద్రం, నరేష్, గణేష్, వీరేంద్ర తదితరులు అందరూ కూడా బెస్ట్ ఆర్గనైజింగ్తో ఈ పెద్ద ఈవెంట్ని సింపుల్గా మీరు అందరూ చూస్తున్నారు. చాలా సింపుల్గా, నీట్గా, ఆనందంగా ఒక క్రమ పద్ధతిలో మన ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాం సార్. థ్యాంక్ యూ అనండాలి. ఇంత పెద్ద బిగ్ ఈ ఈవెంట్కి మంచి స్పాన్సర్షిప్ చేసి మన అమలాపురానికి మంచి వని తెచ్చినటువంటి మన గవర్నర్ ఎంపీ జిఎం హరీష్ బాలయ్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ అనండాలి.